హే మామ, మీరు సరదాగా ట్రిప్ అయితే హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని అయితే మిస్ అవ్వకండి. నేనైతే హైదరాబాద్ ట్రిప్ వెళ్ళినప్పుడు నేను చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను. దాంతోపాటుగా మనం వన్ డేలో హైదరాబాద్లో ఉన్న ఫేమస్ ప్లేసెస్ అన్నీ టైం టు టైం విజిట్ చేసుకొని ఒక రూట్ మ్యాప్లో వెళ్తే అన్నీ కవర్ చేయొచ్చు. అది కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ మన రైల్వే స్టేషన్ దగ్గర సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలో మనకి వినాయకుడి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ దర్శనం చేసుకొని బయటకు వచ్చి అయితే బస్ టికెట్ 100 రూపీస్ టికెట్ అయితే తీసుకోండి. ఆ టికెట్ తీసుకోవడం వల్ల మనం హోల్ డే అంతా అయితే ఫ్రీగా అయితే జర్నీ చేయొచ్చు. ఆ టికెట్ తీసుకొని వెంటనే ఎక్కేసి నేనైతే ఎగ్జాక్ట్గా అసెంబ్లీ దగ్గర అయితే దిగిపోయాను. అక్కడైతే పోలీసులు నన్ను వీడియో రికార్డ్ షూట్ చేయనివ్వలేదు. సరే అని చెప్పేసి అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్తే మనకి బిర్లా మందిర్ ఉంటుంది. బై వాక్ అయితే మనం వెళ్ళిపోవచ్చు. అరౌండ్ అయితే 500 మీటర్స్ నుంచి ఒక 1 km అయితే మధ్యలో ఉంటుంది. నాకు మధ్యలో మన సబ్స్క్రైబర్ అయితే దారిలో కనిపించారు. మనం ఫుల్ హ్యాపీ అయిపోయాం. ఇంక సబ్స్క్రైబర్ మనం ఫోటో తీసుకొని అలా అక్కడి నుంచి అయితే అలా స్టార్ట్ అయిపోయాం మామ. ఇంకా దగ్గరికి వచ్చేగల ఫస్ట్ వచ్చేసరికి మనం అసెంబ్లీ దగ్గర దిగిపోతాం కదా, అసెంబ్లీ కూడా ఒక లుక్ వేసేయచ్చు. అసెంబ్లీ లుక్ అయిపోయిన తర్వాత మనం అయితే బిర్లా మందిర్కి అయితే వచ్చేసాం. మీకు ఏమైనా చిన్న డౌట్ ఉన్నా సరే మీరు గూగుల్ మ్యాప్స్లో కూడా చూసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. దాంతోపాటు మనకి ఈ వీడియోలో మొత్తం నేను ఏం చేస్తానంటే, మీరు ఇప్పుడు సపోజ్ ఫస్ట్ ఈ ప్లేస్కి వచ్చారనుకోండి బిర్లా మందిర్, అంటే ఈ రూట్ మ్యాప్లో నేను చెప్పిన వీడియో రూట్ మ్యాప్లో మీరు వెళ్తే మీకు టైం అనేది తక్కువ కన్సప్షన్ అవుతుంది. వన్ డేలో హైదరాబాద్లో అన్ని ప్లేసెస్ కూడా మీరు తిరిగి చూడొచ్చు. సో ఆ విధంగా అయితే నేను ఈ వీడియోని అయితే డిజైన్ చేశాను. ట్రిప్ కూడా మొత్తం మన బడ్జెట్లోనే అయిపోద్దామమ్మా. ఇంకా మనకి బిర్లా టెంపుల్కి వచ్చేసిన తర్వాత నేనైతే ఫుల్గా టెంపుల్ విజిట్ చేస్తాను. టెంపుల్ లోపలికైతే వీడియో అయితే అలౌడ్ లేదన్నమాట. నేను అందుకే ముందు లోపలికి వెళ్ళి టెంపుల్లో దర్శనం చేసుకున్నా. లోపల వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత శ్రీకృష్ణుడి విగ్రహం అయితే ఉంటుంది. టోటల్ బిర్లా మందిర్ మొత్తం అంతా పాలరాయితో తయారు చేయబడింది. అది అందరికీ తెలిసిందే. మనం బిర్లా మందిర్ దగ్గర దర్శనం చేసుకొని అలా బయటకు వచ్చిన తర్వాత డైరెక్ట్ ట్యాంక్ బండ్కి అయితే ఒక 2 km 2.5 km అయితే అలా ఉంది మామ. గూగుల్ మ్యాప్స్లో చెక్ చేసా. ఇంకా అక్కడికి మనకి చాలా లాంగ్ ఉందని చెప్పి నేనైతే ర్యాపిడో బుక్ చేసుకున్నాను డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవడానికి. సడన్గా అయితే మనకి ద్వీపం కనిపించింది. ఇది అమరుల ద్వీపం అంట, పేరు ఇప్పుడైతే గుర్తొచ్చింది. ఇంక వెంటనే అయితే ఇక్కడ దిగిపోయాను మామ. మీరు కూడా ఒకవేళ వెళ్ళినట్టయితే ఒక 2 km ఉంటుంది, అరౌండ్ నడుచుకొని అయినా వచ్చేయచ్చు. బిర్లా మందిర్ నుంచి దగ్గరే, 2 బ్యాక్ సైడ్ ఉంటుంది ట్యాంక్ బండ్ దగ్గరికి. ఇంకెక్కడికైతే మనం వచ్చేసాం. ఈ ట్యాంక్ బండ్ దగ్గర ఎలాగుంటుందంటే ఒకవైపు అంతా పార్క్ ఉంటుంది మామ, ఇంకో వైపు అయితే మనకి బుద్ధుడి విగ్రహం హుస్సేన్ సాగర్ ఉంది కదా, ఇదైతే కనిపిస్తుంది. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఈ లోపలికి ఎంట్రన్స్ మనం లోపలికి వెళ్ళాలంటే బుద్ధుడి దగ్గరికి అది ఈవినింగ్ పూట అయితేనే మనం వెళ్ళగలం మామ. ఇక్కడ చూసుకున్నట్టయితే షిప్స్ అవి ఉంటాయి. ఇది సచివాలయం మామ. మీకు నైట్ టైం సచివాలయం వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ సచివాలయం ముందే మనకి షిప్స్ కూడా ఉంటాయి, అదే బోట్ ఎక్కి మనం బుద్ధుడి దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. వీడియో షూటింగ్ వాటికి అయితే బాగుంటుంది. బట్ ఇదైతే ఈవినింగ్ టైమే ఓపెన్ చేసి ఉంటుంది. నేను మార్నింగే బిర్లా మందిర్కి వెళ్ళా కదా, బిర్లా మందిర్ పక్కనే ఇది ఉంది కదా అని చెప్పి విజిటింగ్ ప్లేసెస్లో దీన్ని నెక్స్ట్ అయితే యాడ్ చేశాను. సో మనకైతే టైం కన్సప్షన్ అనేది తక్కువ ఉంటుంది. ఒకవేళ మీకు టైం ఉందనుకుంటే మీరు నైట్ టైం అయితే వెళ్ళండి. సచివాలయం దగ్గర లైటింగ్ ఉంటుంది, అలాగే బుద్ధుడి దగ్గరికి వెళ్ళడానికి లైటింగ్ ఉంటుంది, చూడడానికి కూడా మొత్తం బాగుంటుంది. అలా ముందుకు వచ్చేసి బుద్ధుడి విగ్రహం చూసి పక్కనే పార్క్ కూడా ఉంది. ఆ పార్క్లో మనం అలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. అక్కడ శ్రీకృష్ణదేవరాయల పిక్స్, అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ పిక్స్ కూడా దిగాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ పిక్స్ అయితే దిగినవి మిస్ అయ్యాయి, బట్ శ్రీకృష్ణదేవరాయలు పిక్చర్స్ అయితే దిగినవి అయితే అవి ఉన్నాయి. వీడియో ఒకటే ఉంది. ఇది యాక్చువల్గా 1 year బ్యాక్, ఆల్మోస్ట్ 9th February 2023లో అయితే ఈ వీడియో రికార్డ్ చేశాను. అది కూడా జస్ట్ ఒక చిన్న రీల్ అయితే చేద్దాం అనుకున్నాను మొత్తం తీయడానికి. బట్ ఫుల్ వ్లాగ్ అంతా రికార్డ్ చేసి అప్పుడే యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. బట్ అది ఎడిటింగ్ అయితే బాగా వర్క్ అవ్వలేదు. సో డిసప్పాయింట్ చేసింది అప్లోడ్ చేసినప్పుడు. ఇంక వెంటనే అది రిమూవ్ చేయవలసి వచ్చింది. ఇంక మళ్ళీ ఇప్పుడు టైం దొరికిందని చెప్పేసి మళ్ళీ దీన్ని అయితే ఎడిట్ చేశాను. మనం చెప్పా కదా, ఆ పార్క్ దగ్గర నుంచి కొంచెం ముందుకల్లా నడుచుకొని వెళ్ళిపోతే స్ట్రైట్గా మనకు బస్ స్టాప్ ఉంటుంది. ఆర్ మీరు గూగుల్ మ్యాప్స్లో అయినా నియర్ బై బస్ స్టాప్ అని కొడితే వచ్చేస్తుంది. మనం అయితే డైరెక్ట్గా మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి దూరం కొంచెం ఎక్కువ ఉందని ర్యాపిడో అయితే బుక్ చేసుకొని అయితే వెళ్ళిపోయాం. ఒక 1 km అయితే ఉంటుంది. మొత్తం బ్రిడ్జ్ అయితే మనం అలాగా నడుస్తూ అయితే వెళ్ళాలి. నేనైతే అది ఎండాకాలంలో వెళ్ళాను, సమ్మర్ సీజన్లో. ఫుల్గా రైన్ కాదు, ఫుల్గా సమ్మర్ హీట్ అయితే ఎక్కువ ఉందని ర్యాపిడో బుక్ చేసుకుని వచ్చేసా. నెక్స్ట్ అయితే గోల్కొండకి అయితే స్టార్ట్ అయిపోవాలి మామ. మనం ఉన్న ప్లేస్ నుంచి గోల్కొండ వెళ్ళడానికి మనకు డైరెక్ట్గా అయితే బస్సెస్ ఉండవు. మనం ఫస్ట్ మెహదీపట్నం వెళ్ళాలి. మెహదీపట్నం దగ్గర దిగేసి మనం ఉన్న
ట్యాంక్ బండి దగ్గర నుంచి మెహదీపట్నంకి బస్సు ఎక్కి మళ్ళీ మెహదీపట్నం నుంచి ఇక్కడ వరకు అయితే చివరికి బస్సులో రావాలి మామ గోల్కొండ ఫోర్ట్కి. గోల్కొండ ఫోర్ట్కి అయితే నేను ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాను. రీచ్ అయిపోయిన తర్వాత టికెట్ అయితే తీసుకోవాలి మామ. ఎంట్రన్స్ టికెట్ కాస్ట్ వచ్చేసరికి అక్కడ 25 అంతే అరౌండ్ ఉంది, సరిగ్గా గుర్తులేదు. ఇంకా అయితే మనం లోపలికైతే ఎంటర్ అయిపోయాం టికెట్ తీసుకొని. ప్లస్ అక్కడ వీడియోగ్రాఫీకి కూడా ఒక టికెట్ ఉందంట, అది కూడా తీసుకోవాలి కదా. అది కూడా తీసుకొని అయితే ఎంటర్ అయిపోయాం. ఎంటర్ అయిన తర్వాత మనకి అన్నవరం మూవీలో అన్నవరం అని చెప్పి అరుస్తూ ఉంటాడు కదా వేణుమాధవ్, ఆ ప్లేస్ అయితే ఇదే హైదరాబాద్లో గోల్కొండ దగ్గర. ఆల్మోస్ట్ హైదరాబాద్ గోల్కొండలో చాలా ఆల్మోస్ట్ సినిమాటిక్ వీడియో షూటింగ్ అయితే జరిగింది. సో మనకి ట్యాంక్ బండ్ విజిటింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా అయితే ఇక్కడికి వచ్చేయండి. మనకి ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకు టైం ఎంత అవుతుంది, 12 అయితే అయిపోయింది నేను ఇక్కడికి వచ్చేసరికి. మార్నింగే మనం మీరు మాదైతే వైజాగ్ దగ్గర అనకాపల్లి. సో నేను అయితే అనకాపల్లి నుంచి డైరెక్ట్గా అయితే ఇక్కడికి వచ్చేసాం. అది కూడా ఫస్ట్ టైం వచ్చినప్పుడే ఈ విజిటింగ్ అంతా అయిపోయింది. విజిట్ చేసినప్పుడు వీడియో అయితే షూట్ చేస్తాం. మీరు ఒకవేళ మీ నేటివ్ నుంచి బయలుదేరాలనుకుంటే బయలుదేరినప్పుడు ట్రైన్ టికెట్స్ అయితే స్లీపర్ క్లాస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. నైట్ ఎక్కేస్తే మార్నింగ్ దిగుతారు. మార్నింగ్ రైల్వే స్టేషన్ దగ్గర ఫ్రెష్ అప్ అయిపోయి పక్కనే ఉన్న వినాయకుడి టెంపుల్ అయితే విజిట్ చేసి అక్కడి నుంచి మనకి డైరెక్ట్గా బిర్లా మందిర్కి వచ్చేసి ఆ బిర్లా మందిర్ దగ్గర నుంచి మళ్ళీ ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చి ఆ ట్యాంక్ బండ్ దగ్గర చూసుకొని సచివాలయం ప్లస్ బుద్ధుడి విగ్రహం అది చూసుకొని దాని తర్వాత గోల్కొండకి అయితే వచ్చేసాం. ఇది మన ఫైనల్ ఓవరాల్ ఆఫ్ రోడ్ మ్యాప్. ఇంకా ఫుల్ వీడియో చూడండి, ఫుల్ రోడ్ మ్యాప్ అయితే ఉంటుంది. ఎవరైనా మనకు హైదరాబాద్లో తక్కువ ఉన్న 1 డేనే మీకు టైం ఉంటే 1 డేలో మొత్తం ప్లేసెస్ అన్నీ ఎలా కవర్ చేయాలో ఈ వీడియోలో అయితే చూపించాను. మనం కూడా 1 డేలోనే మొత్తం అయితే కవర్ చేసాం. ఆల్మోస్ట్ అన్నీ అయితే తిరిగేసాం. ఇంకా అలా గోల్కొండకి వచ్చేసాం కదా. మధ్యలో చెప్పడం మర్చిపోయాను, సచివాలయం కూడా ఉంటుంది, అది ఆప్షనల్, మీ ఇష్టం. అయినా మనకు సచివాలయంలోకి అసెంబ్లీలోకి నాట్ అలౌడ్లేండి. గోల్కొండలోకి వచ్చిన తర్వాత గోల్కొండ పోర్ట్లో మనకి గైడ్ మ్యాప్ కూడా ఉంటుంది. ఆ గైడ్ మ్యాప్ చూసినా మనకు పెద్దగా అర్థం కాదనుకోండి, చూసినా వేస్టే. ఎటు ఖాళీ కనిపిస్తే అటువైపు వెళ్ళిపోయి ఫుల్ వీడియో షూటింగ్లు చేసేయడమే. మనతో పాటు చాలామంది వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ తీసుకొని కెమెరాస్తో వీడియో షూటింగ్ చేసుకొని రీల్స్ అయితే చేసుకున్నారు. నేనైతే మొత్తం తిరిగేసాను. మొత్తం తిరిగిన తర్వాత ఆల్మోస్ట్ మనకి హైదరాబాద్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనేది చూసుకున్నట్టయితే గోల్కొండ, చార్మినార్, ఇంకా నెక్స్ట్ బావర్చి బిర్యానీ ఉంటాయి. మనం అన్నీ కవర్ చేస్తాం, ప్రతి ఒక్కటి కూడా చూపిస్తాం కదా. మనకి ఫస్ట్ అయితే ఇప్పుడు గోల్కొండ విజిటింగ్ అయిపోగలదే డైరెక్ట్గా ఇంకా చార్మినార్కి చెక్కేసేయడమే. దానికన్నా ముందు గోల్కొండ పోర్ట్ అయితే మొత్తం చూపిస్తా. మనకి ఇప్పుడు అరౌండ్ డౌన్ అంటే గోల్కొండలో పైకి ఇంకా మనం కొండ ఎక్కలేదు, కింద అంతా షూటింగ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం పైకి ఎక్కుతున్నాం. కానీ ఆ రోజు సమ్మర్ మామ, ఫుల్ ఎండ అయితే గట్టిగా ఉంది, మొత్తం కార్ రైస్ అయిపోయింది. అలా నడుచుకొని తిరిగి వీడియో షూట్ చేసుకుంటూ ఎక్కి వెళ్ళేసరికి. బట్ మనం అయితే హ్యాపీయే, అలా వీడియో షూట్ చేసుకుంటూ అలా చివరికి పైకి అయితే రీచ్ అయిపోయాం. పైనుంచి చూసుకున్నట్టయితే లాంగ్ వ్యూ అయితే చాలా బాగుంది. ఈవినింగ్ టైం అయితే ఇంకా హ్యాపీగా ఉంటుంది. బట్ నేను పైకి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఒక 12:30, 1 అయిపోయి ఉంటుంది. మనకి ఇక్కడ మొత్తం కొండంతా తిరిగి చూడాలనుకుంటే 1.5 అవర్ నుంచి 2 అవర్స్ అయితే టైం పడుతుంది. మనం అయితే ఫాస్ట్గా ఒక 1 అవర్లోనే మొత్తం అన్నీ కంప్లీట్ చేస్తాం. ఎక్కువసేపు ఏమీ ఎక్కడ ఉండలేదు. మనం స్పీడ్గా, మీరు కనుక ఒకవేళ స్లోగా వీడియో షూట్ చేసుకుంటూ అలా తిరగాలనుకుంటే మినిమం 1.5 అవర్ నుంచి 2 అవర్స్ మధ్యలో ఉంటుంది. దీనికి మనకి పెద్దగా ఏమి ఉండదు. ఇంక ఫైనల్గా అయితే మనం పైకి రీచ్ అయిపోయాం. ఇక్కడ కొంతమంది స్కూల్ పిల్లలు అయితే పైకి కనిపించారు. నాకు తెలుసు వాళ్ళకి ఏమైనా వెకేషన్కో పిక్నిక్కో తీసుకొచ్చి ఉంటారు, సమ్మర్ పిక్నిక్స్. పైకి వచ్చిన తర్వాత మనకి పైన గోల్కొండలో అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. బట్ ఆ టెంపుల్ అనేది క్లోజ్ చేసి ఉంది మనం వెళ్ళిన టైంకి. మనం ఏం చేయలేం కదా, ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయిపోదామని ఇంకెంతకు దిగడం అయితే స్టార్ట్ చేసాం. మధ్యలో అయితే మనకి ఇలా కనిపించింది అండర్ గ్రౌండ్లో. మరి ఈ ప్లేస్ ఏంటో మనకు తెలియదు, దీని పేరు మీకు ఏం తెలిస్తే కామెంట్ చేయండి. బట్ దిగుతూ వెళ్ళినప్పుడు అయితే ఇక్కడ చిన్న కేవ్స్లో అయితే ఉంది, కానీ కొంచెం విచిత్రంగానే అనిపించింది. ఇది కూడా బాగా నచ్చింది. ఇంకా అక్కడి నుంచి ఎంట్రన్స్లోకి బయటకు వచ్చేసాం. ఎంట్రన్స్లో మనకి ఫస్ట్లో అయితే ఇలాగా ఉంటుంది సెటప్. నేను దీని పైకి వెళ్ళి వీడియో తీయలేదు. చుట్టూ పెద్ద వాల్లా ఉండి
ఫ్రంట్ అయితే ఇండియన్ ఫ్లాగ్ అయితే ఎగురుతూ ఉంటుంది. ఇంక ఫైనల్‌గా గోల్కొండని అయితే విజిట్ చేస్తాం. ఇప్పటివరకు మన వీడియోని చూసినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మరిన్ని కొత్త కొత్త వ్లాగ్స్ మంచి కంటెంట్ వ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటాం. హైదరాబాద్‌లో మీకు ఇంకా వన్ డే కంటే ఎక్కువ రోజులు టైం ఉంది తిరగడానికి అని అనుకుంటే నేను ఐకార్డ్స్‌లో ఇంకా హైదరాబాద్ దగ్గర ఉన్న సమ్ ప్లేసెస్‌ని అయితే ఫేమస్ ప్లేసెస్ యొక్క వీడియోస్ కూడా తీశాను. ఎర్రగడ్డ మార్కెట్, కలకత్తా, ఫా అదేనండి ఫల్క్నామా కాళీమాత టెంపుల్. ఆ వీడియోస్ అన్నీ ఐకార్డ్స్‌లో పెడతాను. హైదరాబాద్‌లో సమ్ వ్లాగ్స్ చేశాను. మీకు గనక టైం ఉంటే అవి కూడా విజిట్ చేయొచ్చు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ నేను డైరెక్ట్‌గా గోల్కొండ నుంచి మెహదీపట్నంకి మళ్ళీ చార్మినార్‌కి డైరెక్ట్‌గా బస్సెస్ లేవు. మనం ఏం చేసామంటే మెహదీపట్నంకి ఎక్కేసి మెహదీపట్నం నుంచి చార్మినార్‌కి మళ్ళీ మనం ఎక్కేసి స్టార్ట్ అయిపోయాం. ఇంక మనం ఫైనల్‌గా బస్ ఎక్కైతే ఇక్కడికైతే రీచ్ అయిపోయాం. ఇక్కడ రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడైతే వీడియో షూటింగ్ చేసాం. బట్ ఇందులోకి వెళ్ళడానికి కూడా అయితే టికెట్ ఉంది సేమ్ గోల్కొండలాగే. ఇక్కడ టికెట్ వచ్చేసరికి 50 రూపీస్ తీసుకున్నారనుకుంటా. బట్ పెద్దగా మనకు గుర్తులేదు. చెప్పా కదా 1 ఇయర్ ఎగో వ్లాగ్ అని. ఇప్పుడు మళ్ళీ టైం దొరికింది ఎడిట్ చేయడానికి. బ్యాకప్ వీడియోస్ అన్నీ ఉండడం వల్ల అయితే నేను ఎడిట్ చేశాను. సో సక్సెస్ఫుల్గా ఇక్కడ కూడా వ్లాగ్ అయితే తీయడం జరిగింది. బట్ అది తీసుకొని అయితే లోపలికి వెళ్తున్నారు అందరూ. నేను లోపలైతే లిఫ్ట్ ఉంటుంది హ్యాపీగా ఎక్కేసి అయితే లోపలికి చెక్ చేసేయచ్చు అనుకున్నా. వెంటనే వాళ్ళకి ఇస్తే వాళ్ళైతే స్కాన్ చేసి నాకు ఇచ్చారు. అక్కడ లిఫ్ట్ కోసం వెయిటింగ్ అనుకుంటే అలా చూస్తే అక్కడ లిఫ్ట్ లేదు, మెట్లు ఉన్నాయి. మనం ఇంక మెట్లు ఎక్కేసి పైకి వెళ్ళి చార్మినార్ దగ్గర పైన ఎక్కేసి ఆ వ్యూ దగ్గర ఫొటోస్ తీసుకొని అయితే అక్కడి నుంచి డైరెక్ట్గా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి ఎందుకంటే అక్కడ బావర్చి బిర్యానీ ఉంటుంది. సో హైదరాబాద్ వచ్చామంటే బావర్చి బిర్యానీ తినకుంటే ఎలాగ వెళ్తాం. సో అక్కడైతే మనకి కొన్ని వీడియో క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర నుంచి మళ్ళీ నెక్స్ట్ అక్కడ నుంచి కోటికి అయితే వెళ్ళొచ్చు. అక్కడైతే కోటిలో అయితే మనకి డిఫరెంట్ డ్రెస్సెస్తో బజార్ అయితే ఉంటుంది. ఆ బజార్ అయితే మీరు కావాలంటే వెళ్ళొచ్చు, వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. అక్కడ డొమెస్టిక్ గ్రాసరీస్ అన్నీ దొరుకుతుంటాయి. నెక్స్ట్ అక్కడి నుంచి నేను ఏం చేశానంటే అక్కడి నుంచి శరత్ సిటీ క్యాపిటల్ మాల్కి అయితే వెళ్ళాను. లింగంపల్లి దగ్గర ఉంటుంది. సో మన డెస్టినేషన్ కూడా అలాగే. ఇంకా అలా ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత మా ఊరు వచ్చేసి మళ్ళీ హైదరాబాద్ ఎప్పుడో వెళ్ళాను. అప్పుడు వెళ్ళినప్పుడు అయితే ఈ పిక్స్ నైట్ టైము అయితే ఇక్కడ సచివాలయంకి అయితే విజిట్ చేసాం. పక్కనే అంబేద్కర్ గారి స్టాచ్యూ కూడా ఉంటుంది, అవి కూడా విజిట్ చేసాం. ఇంకా ఆ రోజే మనకి అన్నపూర్ణ స్టూడియోస్ కూడా వెళ్ళాం. అన్నపూర్ణ స్టూడియోస్ అవుటర్స్కి అయితే నాట్ అలౌడ్ మాట. అదేనండి ఈ ఆదివారం మా పరివార్ లీగ్స్ ఇలా కొన్ని కొన్ని సీరియల్ షూటింగ్స్ ఇంకా సమ్ షూటింగ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి కదా సినిమాటిక్వి, అవన్నీ అన్నపూర్ణ స్టూడియోస్లోగా ఆల్మోస్ట్ కవర్ చేస్తారు. అవుటర్స్ అయితే నాట్ అలౌడ్ ఉంటుంది. బట్ లోపల ఎవరైనా తెలిసిన వాళ్ళు అయితే ఉంటే అయితే వెళ్ళొచ్చు. మేమైతే లోపలికి వెళ్ళి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం. బట్ నేను అక్కడికి వెళ్ళినప్పుడు వీడియోస్ ఎక్కువ తీయలేదు. ఎందుకంటే అప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెట్టాను. నేను ఇన్స్టాగ్రామ్లో ఇలా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లైవ్ సాటి పెడుతూ ఉంటాను. మీరు అవన్నీ మిస్ అవ్వకూడదు అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేసేయచ్చు. వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అంటిల్ దెన్ గుడ్ బై, టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్. ఉంటా మరి.